హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కమ్మనైన అరిసెలు ప్రిపేర్ చేసుకుందాం. మీ ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం లేదా పాలిష్ చేయని బియ్యం నానబెట్టుకోండి. 1 kg బియ్యం 24 hours వాటర్ చేంజ్ చేస్తూ నానబెట్టుకోండి. వాటర్ చేంజ్ చేస్తూ నానబెట్టుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తాయండి. తర్వాత ఇలా ఆరబెట్టుకోండి, నీళ్ళన్నీ పంపేసి. ఆరిన బియ్యంని మీరు మరైనా పట్టించుకోవచ్చు, లేకపోతే మిక్సీలో పెద్ద మిక్సీ తీసుకోండి. ఇలా సగం వరకు వేసుకొని బియ్యం గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని జల్లెడ పెట్టుకోండి. జల్లెడ మీరు లావుగా ఉండే జల్లెడ కాకుండా చాలా సన్నగా, అంటే హోల్స్ సన్నగా ఉండే జల్లెడ తీసుకోండి. ఎందుకంటే మనకి పౌడర్ చాలా బాగా మెత్తగా వస్తుందండి. 1 kg బియ్యం తీసుకున్నాం కదండి, 3/4 kg బెల్లం తీసుకోండి. అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసి కరిగించి గ్యాస్ పైన పెట్టి పాకం చేసుకోండి. పాకం అయితే మనకి ఉండపాకం రావాలండి. పాకం మనకు చాలా త్వరగా అవుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోండి. పాకం అయిన వెంటనే ఇందులో యాలకుల పొడి వేసుకోండి, కొద్దిగా నెయ్యి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని పాకంలో వేసి బాగా కలపండి. ఒక హెల్ప్ ఉంటే బాగుంటుంది, గడ్డ కట్టకుండా త్వరగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి 10 minutesలో గట్టి పడుతుందండి. ఒక కవర్ పైన అరిసెలాగా ఒత్తుకొని గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అరిసెను వేయించుకోండి. అంతేనండి, మనకు కావాల్సిన కమ్మనైన అరిసెలు చక్కగా రెడీ అయిపోయినాయండి. చూసారా, ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించు.